హలో అండి, గుమగుమలాడే రొయ్యల వేపుని సింపుల్ ప్రాసెస్ లో నా స్టైల్లో ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా రొయ్యలను అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. రొయ్యలకి పైన పొట్టంతా తీసేసుకొని తలకాయలు తీసేసి మిడిల్ బ్లాక్ కలర్ లో ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, అది కూడా తీసేసుకోవాలండి. హోటల్స్ లో వీటిలో అయితే తీయకుండా అలానే చేసేస్తారు. బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, మంచిగా అంతా క్లీన్ చేసి వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని రొయ్యలను అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకొని ఒక 10 to 15 minutes అయితే పక్కన పెట్టుకోవాలండి. చేసామంటే మనకి కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది రొయ్యలు అనేవి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి 2 tablespoons వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రొయ్యల్లో వాటర్ అనేవి లేకుండా ఇలా పిండేసి వేసుకోవాలండి. ఇలా రొయ్యలు మొత్తాన్ని ఆయిల్ లోకి అయితే వేసేసుకోవాలి. ఈ రొయ్యలు వేగడానికి ఒక 4 to 5 minutes అయినా టైం పట్టిద్దండి. మధ్య మధ్యలో కలుపుకుంటే ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి. వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మరో 2 tablespoons వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగైతే వేసుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొంచెం ఉడికేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే 1 tablespoon వరకు యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 2 minutes మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2 minutes తర్వాత 2 tablespoons వరకు కారం, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా వేసుకొని మసాలా అనేది రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒక 2 minutes లో ఫ్లేమ్ లో ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.